హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం మీకు అర్థమైంది కదా, ఈ బజ్జీలు చూస్తుంటే, అదే బజ్జీ మిర్చి చూస్తుంటే ఏమర్థం అవుతుంది, మనం ఎగ్జిబిషన్ లో చూస్తుంటాం కదా వేలాడదీసేసి వాటితోటి. కానీ బజ్జీలు కాదండి, బజ్జీ ఫ్రై. అలా అని చెప్పి ముక్కలు ముక్కలు కాదండి ఫ్రై. ఇది ఒకే కాయ చక్కగా పప్పులో గాని, రసంలో గాని, సాంబార్లో గాని పెట్టుకొని తింటే ఉంటదండి, అద్భుతంగా ఉంటదండి. మరి చేసేద్దామా స్టెప్ బై స్టెప్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇంట్లో 4-5 ఉన్నారనుకోండి, 5 కాయలు చేయండి. మేము ఇంట్లో ముగ్గురే కాబట్టి ముగ్గురు చేస్తున్నామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేయండి, వేడి చేసేద్దాము. ఆ వేడి అయిపోయిన తర్వాత అందులో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేద్దాం. ఏమండి, ఈ బజ్జీ మిర్చి అనేది చక్కగా దొరుకుతాయండి. ఎప్పుడు 24 గంటలు అక్కడ ఇక్కడని కాకుండా ఎప్పుడన్నా ఒకసారి మార్కెట్కి వెళ్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. రకరకాల కూరలు కనపడతా ఉంటాయి, మనకి ఏం చేయాలో కూడా అర్థం అవుతుందండి. చక్కగా ఆనియన్స్ కొద్దిగా కలర్ రానివ్వండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వరుసగా చూడండి, స్పూన్ కూడా గమనించండి బాగా ఎంత వేస్తున్నాను. ఫస్ట్ కారం చూడండి, కారం ఆ స్పూన్ చూడండి. తర్వాత ఉప్పు, తర్వాత ధనియా పొడి, తర్వాత జీరా పొడి, తర్వాత పసుపు. చూడండి, ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఆ మసాలాలు సూపర్ టేస్ట్. ఇప్పుడు చూడండి, వామ్ అండి, వామ్ పొడి అండి. చక్కగా ఇప్పుడు కలిపేసేయండి. ఏమండి, మా ప్రయత్నం అంతా కూడా రెసిపీ చేయటం కాదండి, టేస్ట్గా చేయటం. టేస్ట్గా ఎప్పుడు వస్తుందండి, కూరలు ఎలా అయినా ఉండని. ఒకప్పుడు కూరలు మంచి కూరలు వచ్చాయి, ఎలా చేసిన టేస్ట్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలా కాదు. చక్కగా ఏంటంటే మనము వెంటనే అంటే ఇలా కోయటం, అలా వేయటం, ఈ పద్ధతి ద్వారా టేస్ట్ ఖచ్చితంగా పెరుగుద్దండి. ఇప్పుడు ఒక 5 స్పూన్స్ అండి శనగపిండి. చూడండి, ఆ శనగపిండి స్పూన్ కూడా చూడండి, 5 స్పూన్లు వేస్తున్నాను. ఈ పిండి అంతా కూడా మనం అలా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా మంచి టేస్ట్ వస్తుందండి. చక్కగా కలిపేసేద్దాం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ జాగ్రత్త అండి, ఒక్కసారి గబుక్కుని ఎక్కువ పడిపోద్ది. సో ఎప్పుడు కూడా వాటర్ కానీ, కారము కానీ, ఉప్పు కానీ కొద్దిగా వేసుకొని కొద్దిగా కలిపి ఆ తర్వాత వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే కప్పుకుని పడిపోయింది అనుకోండి, మనం ఏమీ చేయలేము అనమాట. కొద్దిగా ముద్దగా రావాలి. ఆ ముద్దగా కూడా చూపిస్తాను. చూడండి అలా ముద్దగా వస్తుంది. అలా చేసిన తక్కువగా మీకు అనిపిస్తుంది. చక్కగా 3-5 కూడా సరిపోతుందండి. ఇది చక్కగా తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం. పక్కన ఫ్రై చేసుకుంది చల్లారిపోయిందండి. ఈలోపు పచ్చిమిరపకాయలు లైట్ గా అలా గీసేద్దాము. ఒక పక్కన పాన్ కూడా పెట్టుకున్నా నేను. ఆ స్టఫ్ చల్లారాలి కదండి. చల్లారిన తర్వాత ఇది చాలా బాగుంటుందండి. బహుశా మేము ఏమండి ఎప్పుడైనా సరే కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా చెప్పాలండి. బహుశా మేము చేసేటప్పుడు లైట్గా పసుపు ఎక్కువైంది, అందుకే పచ్చగా ఉందండి. కొద్దిగా పసుపు తగ్గించండి, ఇందాకంత కాకుండా. సో తప్పులనేవి మానవ సహజం. అలా 3 కూడా చక్కగా స్టోర్ చేసేసుకోండి. ఆయిల్ 3 లేదా 4 స్పూన్లు మాత్రమే వేశానండి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న ఆ పెద్ద పచ్చి మిర్చిని దాంట్లో వేసేద్దాం. చిట్టపట్ట 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 సూపర్గా ఉంటుందండి. వంట చేయటం కూడా ఒక ఆర్ట్ అండి, 64 అవర్స్లో. చూడండి, ఒక 1 మినిట్ అయిన తర్వాత చక్కగా అలా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలండి. మీరు గమనిస్తూ ఉండండి. మీరు మొత్తం తిప్పేశారనుకోండి, ఆ స్టఫ్ కిందకు వచ్చేస్తుంది. అందుకని 1 సెకండ్ లేట్గా నిదానంగా చేయండి. చేస్తే అప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా మనం ఈ రైస్లో కానీ, సాంబార్లో కానీ, రసంలో తినడానికి సూపర్గా ఉంటుంది. స్టఫ్ కింద పడకూడదు, ఆ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే పెద్ద మంట మీద పెట్టొద్దండి, బాగా ఫ్రై అయిపోతాయి. చిన్న మంట మీదే మగ్గిస్తూ నెమ్మదిగా తిప్పుకుంటే మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, చక్కగా మనం 3 వైపులా నెమ్మదిగా తిప్పుతూ మనము ఫ్రై చేస్తున్నాం కదా. కానీ ఆ స్టఫ్ ఉన్న వైపు తిప్పలా. ఇప్పుడు నెమ్మదిగా అలా తిప్పాలన్నమాట, మీడియం మంట మీద పెట్టుకొని. సో అప్పుడు స్టఫ్ కిందకు జారదనమాట. చక్కగా స్టఫ్ కూడా ఈ ఆయిల్లో కూడా ఫ్రై అవుతుంది అనమాట. సో ఎలా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి కదా. ఇప్పుడిప్పుడే చక్కగా సాంబార్ కానీ, అసలు సాంబార్లో అయితే కుష్మితం బిభత్సహ. ఓకే, ఇలాంటి మంచి రెసిపీస్ మీకు అందిస్తున్నందుకు మేమేం అడుగుతున్నాము, ఇలాంటి రెసిపీని షేర్ చేయమని అడుగుతున్నాము. అలాగే ఒక లైక్ ఇవ్వమని అడుగుతున్నాము. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ రోజు రావట్లేదా మీకు? అయితే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు అనమాట. అయితే ఇంకెందుకు ఆలస్యం, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ చెప్తుంది మీ 64 మీ అందరికీ కూడా.